రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాలోజీ ముందే ఊహించి చెప్పినట్టు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న జల ద్రోహాన్ని వివరించేందుకే ఈ ప్రెస్ మీట్ అని చెప్పారు హరీష్ రావు. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈ రోజు ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ మొదటి నుండి అప్రమత్తం చేస్తూనే వస్తుందన్నారు మాజీ మంత్రి. గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టామని, వాస్తవాలు బయటకు పెట్టామని చెప్పారు. ఇక నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. మల్లు కర్రతో ఇక పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నామన్నారు. ఇక అది బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ ఏపీ జలదోపిడీ ఆగలేదని చెప్పారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుదైతే పొడిచేది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాలోజీ ముందే ఊహించి చెప్పినట్టు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న జల ద్రోహాన్ని వివరించేందుకే ఈ ప్రెస్ మీట్ అని చెప్పారు హరీష్ రావు. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈ రోజు ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ మొదటి నుండి అప్రమత్తం చేస్తూనే వస్తుందన్నారు మాజీ మంత్రి. గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టామని, వాస్తవాలు బయటకు పెట్టామని చెప్పారు. ఇక నామమాత్రంగా బ్యాక్ డే వేసి లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇక ముళ్ళు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నామన్నారు. అది బనకచెర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ ఏపీ జలదోపిడీ ఆగలేదని చెప్పారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుదైతే పొడిచేది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్న డేట్తోనే ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా. పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకడ కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం.
కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్న డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా. పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది. ఈ ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం